నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి కృతజ్ఞతలు. నీవే సత్య సజీవుడవు ప్రభు, నీయందే నా నమ్మిక. సేవ పూర్తి చేసి ఫలముందేదా ఎట్టి వరమున తిమ్ము ప్రభు. సేవ పూర్తి చేసి ఫలముందేదా ఎట్టి వరమున తిమ్ము ప్రభు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా ఓ యేసు ప్రభు దేవా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి కృతజ్ఞతలు. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి కృతజ్ఞతలు. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు చదువుతున్నాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు. ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పప్పు వేసిన. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసైను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతను నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీ అన్నాడు. ఆయన నీ పేరేమన్నాడు? అతడు యాకోబు అని చెప్పింది. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పింది. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమన్నాడు. అందుకని నువ్వు నిమిత్తం నా పేరు అడిగితో అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలం పెనుయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడగొట్టుచూ నడిచాడు. అందుచేత ఆయన యాకోబు తొడగోటు మీద తుంటినరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగోటు మీద తుంటినరము తిన్నారు. మనం పోయిన వారం చూసాము యాకోబు మరి తిరిగి తన ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు వస్తున్నాడు. కానీ అయితే ఏసావు 400 మందితో తను ఎదుర్కోవడానికి వస్తున్నారు విన్నప్పుడు మరి తన అన్నేళ్ళ తను ప్రవర్తించిన తీరుని బట్టి ఆయన చేసిన మోసాన్ని బట్టి భయపడుతున్నాడని మనం చూసాం. కానీ దేవుడు ఆయనకు వాగ్దానం ఒకటి ఇచ్చేసాడు. తర్వాత మరి 6వ వచనాలు మనం చూసినట్టు 2 గుంపుల దేవదూతల్ని కూడా ఆయనకు మరి తోడుగా ఉన్నట్టుగా చూపించాడని దానికి మహానయము అని చెప్పి పేరు పెట్టాడని కూడా మనం చూసాం కదా. కనుక దేవదూతలు మనకు కనపడకపోయినా మనకు కాపుదలుగా వాళ్ళు ఉంటారని, రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచారం చేసే మరి పరిచారకులుగా దేవుడు వాళ్ళని మనకు నియమించాడని కూడా మనం చూస్తాం. అందువల్ల కొంతమంది ఒకవేళ దేవదూతలు కనపడితే మరి వాళ్ళని మరి అపురంగా చూసి వాళ్ళని ఆరాధిస్తారనేది కూడా దేవుని ఉద్దేశం. అందుకే దేవదూతలు మన కంటికి కానీ అనేక రీతులుగా వాళ్ళు మనకు పరిచర్య చేస్తారని, మరి దేవుని యొక్క కార్యాల్లో దేవదూతలు అనేక రీతిలుగా ఇన్వాల్వ్ అయి ఉంటారని కూడా మనం బైబిల్లో చదువుతాం కదా. కనుక గాబ్రియల్ దూత అయితే మరి ఎలిజబెత్కు వార్తలు తెచ్చాడు, తర్వాత దానియేలుకు వార్త తెచ్చాడు. ఇంకా కొన్ని దూతలు మరి యుద్ధాల్లో పాల్పొందుతూ ఉంటారని మనం చూస్తాం. ఇంకా రకరకాలుగా ప్రకటన గ్రంథంలో కూడా అనేక మరి కార్యాలు వాళ్ళు ఆ దేవుని ఆరాధించడంలో కూడా వాళ్ళు మరి నిమగ్నమై ఉంటారు. ఇంకా యోహానుకు ఆయా ప్రదేశాలు మరి చూపించే విషయంలో లేకపోతే ప్రవచనాలు నెరవేర్పు వాటిని గురించిన ప్రత్యక్షత చూపించే విషయంలో కూడా దేవదూతలు సహాయపడతారు. అయితే మరి వాళ్లే దేవుడు అన్నట్టుగా ఆయన సాగిలిపడినప్పుడు నువ్వు నాకు సాగిలిపడకూడదు, దేవునికి సాగిలిపడు అని చెప్తాను.
అని కొంతమంది దేవదూత ఆరాధన కూడా చేస్తారని, దేవదూత ఆరాధన చేసే వాళ్ళు శిరస్సును హత్తుకున్నారు అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చదివితే తెలుస్తుంది. కనుక చాలాసార్లు సాతానుడు కూడా చిన్నగా మనల్ని మరి వైదొలిగించేస్తుంటాడు అనమాట. దేవదూతలు మనకంటే మరి కొంచెం ఎక్కువ అధికారం కలిగిన వాళ్ళైనా కూడా మనకు పరిచారకులుగా దేవుడు వాళ్ళని నియమించాడు. దూతల కంటే కొంచెం తక్కువనిగా మనం చేసినప్పటికీ కూడా మానవునికి ఎక్కువ అధికారం దేవుడు ఇచ్చాడు. అయితే మనం ఆరాధించాల్సింది కేవలము మన ప్రభువునే కానీ దేవదూతల్ని కాదు అని మనం దాని నుంచి నేర్చుకున్నాం. తర్వాత మరి భయపడిపోయి ఏసే వస్తున్నాడు అన్నప్పుడు ప్రార్థన కూడా చేశాడు. మంచి ప్రార్థనే చేశాడు. విశ్వాసంతో చూశాడు. దేవాయి వాగ్దానం ఇచ్చావు కదా అన్నాడు. వాగ్దానాలను ఆచారం చేసుకుని ప్రార్థన చేశాడు. తర్వాత నువ్వు చేసిన సమస్త ఉపకారాలకు నేను మరి కేవలం అపాత్రుడను అని తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. అయితే మరి ఏమి దేవుని దగ్గర నుంచి కోరుతున్నాడంటే, ఏసా వచ్చి తల్లిని పిల్లల్ని మరి తర్వాత నన్ను చంపుతారేమో అని నాకు భయంగా ఉంది. నేను ఈ తోడే నిశ్చయంగా మీరు చేస్తాను. విస్తారం ఒకటి వలన లెక్కింపు లేని సముద్రం తీసుకుపోయి నీ సంతానం విస్తరింపు చేయదునని సెలవిచ్చితివే అని 12వ వచనంలో మనం ప్రార్థించాం. అయితే చాలాసార్లు ప్రార్థించాక మనకు నిజంగా విశ్వాసం ఉంటుందా లేదా అనేది మనం చేసే పనులను బట్టి రుజువు చేయబడుతుందని కూడా మనం చెప్పుకున్నాము. యాకోబు అయితే ఇంకా మరి తన పాత బుద్ధి మానుకోలేదు. పన్నగాలు పన్నడము మరి అవన్నీ కూడా ఇంకా కొంచెం చేస్తూనే ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా ప్రార్థించినప్పటికీ కూడా మనం చేయాల్సింది మనం చేయాలి కదా అన్నట్టు కొన్నిసార్లు మనం అనుకున్నవి, మనం తలంచినవి, మనం చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అంటే కొన్ని ప్రయత్నాలు మనం చేయాల్సింది. ఇప్పుడు ఉద్యోగం కావాలా, అప్లికేషన్ పెట్టాలా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలా, వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటివి మనం చేయాల్సిందే. లేదా ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూకి పోవాలి, మరి ఇవన్నీ చేయాల్సిందే. కానీ అయితే దానికి మించి దేవుని యందు విశ్వాసం లేకుండా మరి లంచాలు ఇవ్వడం, లేక లంచాలు తీసుకోవడం, ఇలాంటివి దేవుని వాక్యానికి విరుద్ధమైన సంగతులు మనము చేయకూడదు అనమాట. అయితే ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, వీళ్ళందరికీ కానుక పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు కానుకంటే, ఆ కానుక చూసినాక అప్పుడు నేను ఆయన ముఖం చూస్తాను, ఆయన నన్ను కటాక్షిస్తాడేమో అని చాలా పెద్ద కానుకే పంపించినాడని మనం 13వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఆ దినాల్లో ఆస్తి పశువులే కదా, కనుక ఆ పశువుల్లో చాలా పశువుల్ని ఆయన పెద్ద కానుకగా పంపించాడు. అప్పుడు కూడా ఆయనకి ఇంకా నమ్మకం లేదు. ఏసావు ఏం చేస్తాడు, తను మరి ఇంకా కోపంగా ఉన్నాడా లేక అసలు అది సంగతే మర్చిపోయాడా, అదంతా కూడా ఆయనకేమి అర్థం కావడం లేదు. భయం మాత్రమే ఉంది. కనుక నేను నీ దాసుడిని, నువ్వు నాకు ప్రభువు అని మరి మీ దాసుడు ఆయన యాకోబు నీకు ప్రభు అయిన యేసావుకు ఈ కానుక పంపించాడని చెప్పమని ఆ దాసులకు, ముందు వెళ్తున్న దాసులకు ఆజ్ఞాపించాడు. తర్వాత మళ్ళీ చివరికి తన పిల్లల్ని, భార్యలను, దాసులను అందరినీ కూడా ఆ రేవు దాటించేసే రేవు అక్కడే మిగిలిపోయాడు అని మనం చదువుతున్నాం. 32వ వచనంలో మనం చదివాం కదా, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను అని మనం చదువు. అయితే పెనుగులాడటం వలన యాకోబు యొక్క తొడగుడు వసిలిందని కూడా 24వ వచనంలో మనం చదువుతాం. ఒక నరుడు అతనితో పెనుగులాడను అనే మాటలు, ఆ నరుడు స్వయంగా దేవుడే. ఉదయం వరకు ఒక నరుడు అతనితో పెనుగులాడెను. చాలా మంది యాకోబు ఆ నరుడితో పెనుగులాడేనని చెప్తారు, కానీ ఆ నరుడే యాకోబుతో పెనుగులాడాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుడే ఒక ముందు అడుగు వేశాడు అన్నమాట. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు నుండి ఏదో కొత్త దేవుడు కోరాడు. తన స్వయం మీద ఆధారపడే గర్వాన్ని అంతటిని వదులుకోవాలని దేవుడు కోరాడు. తన శరీరం నుండి ఉద్భవించే ప్రణాళికలన్నింటినీ వదులుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అవసరమైతే బలవంతంగా కూడా తీసుకోగలడు మన దగ్గర నుంచి, కానీ మనతో పెనుగులాడతాడు. ఎందుకంటే మన శరీరం అంత సులభంగా లోపడదు కదా. కనుక యాకోబు కూడా పెనుగులాడుతున్నాడు ఇక్కడ, లేక మల్ల యుద్ధం చేస్తున్నాడు. రీజనింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో.
అలాగూ చేస్తున్నాడని మరి తలంచవచ్చు. ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు అని బైబిల్ చెప్తుంది కదా. పెనుగులాడిన క్రీస్తు ఏదో తన నుండి తీసివేయడానికే పెనుగులాడుతున్నాడు. తన సొంత జ్ఞానము శక్తిని తీసివేయగలగాడు. మిగతా వచనాలని చూస్తే యాకోబుతో పోరాడిన నరుడు సామాన్య మానవుడు కాదని మనకు అర్థమవుతుంది కదా. ఇది పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క మరి యొక్క ప్రత్యక్షత. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందు దేవుడు నరుని రూపంలో వచ్చాడని మనకు చాలా చోట్ల మరి పాత నిబంధనలో కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు. ఆయన అయితే ఎన్నడూ మానవ రూపం ధరించి రాలేదు. ఆయన సమీపింపరాని తేజస్సులో వచ్చేస్తాడు. ఏ మానవుడు ఆయన్ని సమీపించలేడని, ఎప్పుడు ఎవరు ఆయన్ని చూడలేదని కూడా మనసు అవుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా, ఆయన కూడా కంటికి కనపడ్డాడు. మానవ రూపంలో ఎప్పుడైనా దేవుడు కనపడ్డాడు అంటే అది దేవుని కుమారుడైన క్రీస్తు. మానవ రూపంలో మానవులతో ఆయన అనేక సార్లు సంధించాడు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఉదయం నరుడు ఎక్కువతో పోరాడాడు అంటే చాలా పెనుగులాటగా ఉంది కదా. పెనుగులాడడం అంటే ఎంతో అలసట పుట్టించేదిగా ఉంటుంది. అంతసేపు ఉదయం వరకు పెనుగులాడడం అంటే యాకోబు ఎంత స్థిరంగా తన తన తానే నమ్మకం పెట్టుకున్నాడో, తనను తానే నమ్ముకునే తత్వం గలవాడు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మంచి వాటిలో స్థిరంగా ఉంటాడు, మరికొన్నిసార్లు తన స్వయం చిత్తం నెరవేర్చుకోవడంలో స్థిర నిశ్చయత కలిగి ఉంటాడు. ఈ స్వయం చిత్తంతోనే పోరాడి తీసివేయాల్సి వచ్చింది దేవుడికి. ఆయన చివరికి చేయగలిగాడు. 25వ వచనంలో యాకోబుతో ఆయన గెలవలేకపోయాడంట. అలా కనబడుతుంది కానీ దేవుడు లేక నరుడు యాకోబును సులభంగానే గెలవగలడు. ఎందుకంటే ఆయనకు అసమానమైన శక్తి ఉంటుంది కదా. దేవుని ఉద్దేశం కొరకు రాత్రంతా పోరాటం కొనసాగేలా దేవుడు అనుమతించాడు. ఇరువురు సమవుజ్జీలుగా కనబడుతున్నారు. కొన్నిసార్లు మానవులమైన మనము దేవునితో పోరాడే వారిగా ఉంటాం. దేవునికి విరోధంగా ఒక స్త్రీ గాని పురుషుడు గాని పోరాడుతూ కొంతకాలం అంతా బాగున్నట్లే కనబడుతుంది. నేను దేవుని ఎదిరిస్తాను, నా ఇష్టాన్ని నేను చేసుకుంటాను, నాకు అది తమాషగా ఉంటుంది అని కొంతమంది తలస్తారు. అయితే ఆ తిరుగుబాటు చేస్తున్న వ్యక్తికి మానవునికి దేవునికి మధ్య పోరాటం ఉన్నట్టు కేవలము కనిపిస్తుంది అంతే. దేవుడు ఆ ప్రవాహాన్ని లేకపోతే ఆ పోరాటాన్ని క్షణమైన త్రిప్పివేయగలడు. ఆయన సొంత ఉద్దేశాల కొరకే కొన్నిసార్లు పోరాటాన్ని కొనసాగిస్తాడు. యాకోబు నిజంగానే గట్టిగా అద్భుతంతో పోరాడు. ఒక నిమిషంలో మనుషుడు తన పోరాట పద్ధతిని మార్చుకున్నాడు. ఒక క్షణం యాకోబు యొక్క తొడగూడను తాకగానే అది వసిలిపోయింది అని చూస్తాం కదా. అది చాలా నొప్పి కలిగిస్తుంది కదా. రాత్రంతా దేవుడు ఎందుకు పోరాడాడంటే యాకోబుని అలసిపోయేలా చేయడానికి. తన స్వయం మీద ఆధారపడడం, స్వయం చిత్తాన్ని నెరవేర్చుకోవడం నుండి ఖాళీ చేయడానికే దేవుడు పోరాడుతున్నాడు. కానీ యాకోబు ఈ వ్యక్తితో నేను సమానంగా పోరాడగలుగుతున్నానని తన స్వయం శక్తి మీద ఆధారపడుతూనే ఉన్నాడేమో. ఒక్కసారి ప్రభు యాకోబు తొడగొట్టిన నరాన్ని తాకాడు. అతని తొడగూడు వసిలింది అని చదువుతాం. ఒక క్షణంలో దేవుడు అంతా మార్చేశాడు. యాకోబు పూర్తిగా అలసిపోయాడు, ఓడిపోయాడు. ఆదికాండం 32:26లో యాకోబు నిస్సహాయంగా ఆ నరుడి మీద ఆనుకున్నాడు. అంటే ప్రభు మీదే. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా, అతను నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయను. ఆ నరుడు నన్ను వెళ్ళనివ్వు అంటున్నాడు. ఉదయం అవుతుంది నన్ను పోనేమో అంటే యాకోబు ఆయనకు కళ్ళాడబడ్డాడు అని చెప్పబడుతుంది. తొడగూడు వసలి విపరీతమైన నొప్పి తన శక్తి అంతా అయిపోయింది కానీ ఏదో ఒక రీతిగా ఆ నరుని హత్తుకొని పోనివ్వడం లేదు. ఎంతో నిస్సహాయంగా ఆ నరుని పట్టుకున్నా కూడా యాకోబు ఓడిపోయాడని మరి తనకు తెలుసు. యాకోబులోని స్వయాన్ని తీసివేయడానికి దేవుడు దేవదూతను పంపగలడు కానీ తానే మానవ రూపంలో ఆ పని చేయడానికి వచ్చాడు. యాకోబు దేవునికి లోపరుచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు తనకంటే ఎంతో గొప్పవాడని నేర్చుకోవాలి. దేవుడు మనల్ని జయించే స్థలానికి మనందరం తప్పక రావాలి. ప్రతి మనిషి దేవునితో తన సొంత పోరాటం చేయలేదు. ఓడిపోయి దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోవాలి.
మనం సేవించే దేవుడు మనకంటే గొప్పవాడు. దేవుడు మనల్ని జయించనిచ్చే వరకు మనకి ఏ విజయము లేదని కూడా మనం తెలుసుకోవాలి. 26వ వచనం, నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని పోనివ్వను అంటున్నాడు యాకోబు. ఆదికాండం 28లో చేసినట్టు ఇక్కడ దేవునికి మరి ఆజ్ఞాపించడం లేదు. అంటే అక్కడ ఏమంటాడు, నువ్వు నాకు తోడుగా ఉంటే, నన్ను మరి క్షేమంగా తిరిగి తీసుకొని వస్తే, నాకు ఆహారము బట్టలు దయచేస్తే అప్పుడు నేను నీకు దశంభాగం ఇస్తాను అంటాడు. కానీ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూస్తే అక్కడ యాకోబు ఎలా పోరాడాడో, ఎలా మరి జయించాడని దేవుడు చెప్తున్నాడు మనం చూడొచ్చు. హోషేయ 12:3-4 వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివెను పట్టుకొని మగసిరి గలవాడే అతను దేవునితో పోరాడను, అతను దూతతో పోరాడి చేయమందును అతని కన్నీరు విడిచి అతని బ్రతిమాలను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడను. అంటే కన్నీరు విడిచి ఆయన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నట్లుగా, దేవుని బ్రతిమాలుతున్నట్లుగా మనం హోషేయలో చదువుతాం. యాకోబు తను ఓడిపోయాడని తెలుసుకున్నాడు. ఆయన నుండి అంటే ఆ నరు నుండి, గొప్ప వాన నుండి, దేవుని నుండి ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నాడు. హోషేయ 12లో దేవదూతతో పోరాటంలో యాకోబు గెలిచాడు అంటాడు. ఎలా గెలిచాడు? ఓడించబడినను హత్తుకొనడం ద్వారా గెలిచాడు. బ్రతిమాలి ఆశీర్వదించబడ్డాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని వదలను అన్నాడు. ఇంతకు మనకు దేవుణ్ణి పూర్తిగా నమ్మాలని ఎరిగిన వాడు కాదు. ఏదో పన్నాగాలతో ఇంతవరకు జీవించాడు. ఎప్పుడైతే స్వయం మీద ఆధారపడము, స్వచిత్తాన్ని చేసుకోవడము, తనలో నుండి పూర్తిగా తొలగించుకోవటం వలన ఆశీర్వాదం కొరకు కేవలం దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఇక పోరాడలేడు కనుక తనకున్న శక్తి అంతటితో దేవుని మీదే ఆనుకున్నాడు. తను పోరాడగలడు, ఎదిరించగలడు, దేవుణ్ణి ఆనుకోగలడు. తాను ఇంతకు ముందు చేసిన ప్రార్థనకు ఇప్పుడు జవాబు రానయ్యింది. నీ స్వయం శక్తి నుండి, స్వీయ చిత్తం నుండి నిన్ను విడిపించాకే నీ సహోదరుని నుండి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని కాపాడాలనుకుంటున్నాడు, ఆశీర్వదించుకుంటున్నాడు. దేవుడు వాటన్నిటినీ చేయగలడు, కానీ మన స్వయం చిత్తాన్ని ఆయనకు లోపరిచే వరకు వేచుంటాడు. స్వయం కేంద్రీకృతమైన వారిని, స్వీయ చిత్తాన్ని నెరవేర్చుకునే వారి మీద కూడా దేవుడు కావాలంటే ఆశీర్వాదాలు కుమ్మరించగలడు, కానీ అది చేయడం. నీవు వీటన్నిటినీ నాకు లోపరచు అంటాడు. యాకోబు యొక్క నిజమైన శత్రువు బయట ఉన్నాడు అంటున్నాడు, కానీ తన నిజ శత్రువు తన స్వయమే అని గ్రహించలేకపోయాడు. తన శరీర సంబంధమైన స్వభావం ఇంతకు దేవుని వలన జయించబడలేదు. ఆదికాండం 32:27 ఆయన నీ పేరేమన్నాడు గంటే యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయనను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గంట ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. అప్పుడు యాకోబు దయచేసి నీ పేరు తెలుపమని. అందుకని ఎందు నిమిత్తం నువ్వు నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ తనను ఆశీర్వదించింది. తనతో పోరాడిన వ్యక్తితో యాకోబు నీ పేరు ఏమి అని అడుగుతున్నాడు. యాకోబు బహుశా సిగ్గుపడ్డాడేమో. నా పేరు యాకోబు అని చెప్పాడు. ఆ దినాల్లో సంస్కృతిలో యాకోబు అనేది సిగ్గుపడాల్సిన పేరు. ఎందుకంటే దాని అర్థం అబద్ధికుడు, మోసగాడు అనే గుణాలు మరి ఆ పేరుతో ముడిపడి ఉన్నాయి. తను మోసగాడే కనుక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎవరిలోనైనా చెడ్డ గుణాలు ఉండే, మనలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి అనుకుంటే మంచి పేరుతో పిలువబడాలని కోరుతాం కదా. నేను ఖచ్చితంగా ఉంటాను అంటాను మన విషయంలో. అదే గుణము ఎవరైనా చూపిస్తే నువ్వు మొండిదానివి అంటారు. అంటే మనలో మంచి పేరుతో పిలుచుకోవాలనుకుంటాము, వేరే వాళ్ళకు వేరే పేరు పెట్టాలి. కానీ దేవుడు యాకోబు జీవితంలో అంటే దాన్ని అనుమతించడం లేదు. యాకోబు తన పేరుని దాచిపెట్టుకొని ఇవ్వడం లేదు. యాకోబు విషయానికి వస్తే అది అతని నిజస్వరూపం, కానీ దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. 28లో నువ్వు ఇద్దరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడతావు. అంటే నీవు మోసగాడివి, దొంగవు, మడిమెలాగేవాడివి కాదు. ఇక నువ్వు ఇశ్రాయేలువి అంటాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడని అక్కడ మరి 3 అని నంబర్ వేసి కింద రాసినట్టున్నారు కదా చిన్న అక్షరాలుగా. అదనమాట. యేసు ప్రభు కూడా మనకు నూతన పేరు ఇస్తాడు, నూతన గుర్తింపు ఇస్తాడు.
ఆయనను మనం పాత పురుషునికి సంబంధించిన వాళ్ళలాగానే జీవిస్తూ ఉంటాం. నూతన పురుషునికి సంబంధించిన వారిలాగా అనేక సార్లు జీవించాం. దేవుడు మనల్ని క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు కనుక మనం నూతనంగానే నడుచుకోవాలి. నీవు నరులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిస్తే కనుక నీ పేరును ఇశ్రాయేలు అనబడను అని ప్రభు చెప్పాడు. ఈ పోరాటంలో యాకోబు ఓడిపోయినట్టు మనం చూశాం కదా. మరి ఎలా గెలిచాడు? తన పోరాటాన్ని భరించడం ద్వారా గెలిచాడు. పూర్తిగా దేవుడు తనను స్వాధీనపరుచుకునే వరకు భరించాడు. దేవుడితో పోరాడడం అంటే ఓడిపోవడం ద్వారానే సాధ్యం. దీన్ని నువ్వు పూర్తిగా పోగొట్టుకునే వరకు దేవుడితో పోరాటాన్ని ఆపకు. ఆ రీతిగానే యాకోబు గెలిచాడు. అలాగే మనం కూడా గెలవగలం. ఈ నరుడు యాకోబుని విడిచి వెళ్ళక ముందు యాకోబు ఆయన పేరును అడిగాడు. ఎందుకు నా పేరు అడుగుతున్నావని ఆయన ప్రశ్నించాడు. ఎందుకంటే యాకోబుకు ఆయన ఎవరు బాగా తెలుసు. యేసుప్రభువే మానవ రూపంలో వచ్చాడు. అక్కడ యాకోబును ఆయన ఆశీర్వదించాడు అని చదువుతున్నాం కదా. దేవుని వలన ఇవ్వబడిన నిజమైన ఆశీర్వాదం అది. యాకోబు అనే పేరును సూచిస్తున్న స్వయం కేంద్రీకృత జీవితం నుండి ఇశ్రాయేలు అనే కొత్త పేరును అనుసరించిన నూతన జీవానికి సంబంధించిన ఆశీర్వాదంగా అది ఉంది. యాకోబుకు కావాల్సిందంతా దేవుడు తన ఆశీర్వాదం ద్వారా అనుగ్రహించాడు. వెంటనే తనకు కావాల్సింది ఏంటంటే కాపుదల. అక్కడ తను ఆశీర్వదించును అనే మాట చూడండి 29వ వచనంలో. ఆ ప్రత్యేకమైన స్థలంలో యాకోబు ఆశీర్వదించుకుంటాడు. ప్రత్యేకమైన పరీక్షా స్థలం అది. దేవునితో మొరపెట్టుకున్న స్థలం అది. దేవుని ముఖాన్ని చూచిన స్థలం అది. తన మనస్సాక్షి బలహీనమైనదని ఎరిగిన స్థలం అది. అక్కడ యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఈ సందర్భాన్ని గురించిన 2 జ్ఞాపకాలు మనము 30, 31, 32 వచనాల్లో చూస్తాం. యాకోబు ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. అది మొదటి జ్ఞాపకం. పెనూయేలు అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను ఇక్కడ అని అంటున్నాడు కదా. తనతో ఎవరు పోరాడారో యాకోబు తెలుసు. తన జీవిత కాలం అంతా ఆయన యాకోబుతో పోరాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ నేరుగా భౌతికంగా పోరాడాడు. తన జీవితంలో ప్రమాదాలను కేవలం దేవుని కృప కనికరాలను బట్టి తప్పించుకున్నాడని యాకోబు తెలుసు. కనుక మనం కూడా అనేక సార్లు దేవునితో పోరాడుతూ ఉంటాం. ఆయన చెప్పింది వినం. మన సొంత చిత్తాలే నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. అది కాదులే ప్రభువా, ఇలా చేయాలి, లేకపోతే ఎవరితోనైనా ఒకవేళ మాట్లాడకుండా మరి వాళ్ళ మీద కోపం పెట్టుకోవాలంటే వాళ్ళు ఎంత కీడు చేశారు, నేను వాళ్ళని క్షమించలేను అని అన్నాం అనుకో. అయితే దేవుడు ఏమంటాడు? నువ్వు వాళ్ళని క్షమించు అంటాడు. కానీ మనము దేవునితో పోరాడుతూనే ఉంటాం, మాట వినం. అలాగూ మరి దేవునితో పోరాడి ఏ మానవుడు జీవించగలడు? కానీ యాకోబుకు దేవుడు కృప చూపించింది. 31వ వచనంలో 2వ జ్ఞాపకం కూడా ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోయేటట్టుగా దేవుడు చేశాడు. అది ఏంటంటే కుంటుచూ నడిచాడు అనేది. అది ఎప్పటికొండే కుంటుతనం. యాకోబు వేసే ప్రతి అడుగులో దేవుడే తనని గెలిచాడు అనేది జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక నీ స్వయం పోరాటము, స్వీయ చిత్తము, స్వయం మీద ఆధారపడము అన్ని దేవుని వలన తీసివేయబడి దేవుడు నీలో కనబడడం అనేది ఎంతో అద్భుతమైంది. మరి ఆ రీతిగా నిజంగానే మనము స్వయాన్ని విడనాడుతున్నామా? స్వీయ చిత్తాన్ని మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడే స్థితికి వచ్చామా? దేవునితో పోరాడడం ఆపేసి ఆయనకు లోబడడం, ఆయన్నే హత్తుకోవడం, ఆయనకే వ్రాయలాడబడడం నేర్చుకున్నామా? అలాగైతే మనం కూడా ఆశీర్వదించుకోవాలి. బహుశా మీరు కూడా దేవునితో ఏదైనా పోరాటం కలిగి ఉన్నారేమో. ఏదో రీతిగా కుంటేలా దేవుడు మిమ్మల్ని చేశాడేమో. మరి ఎందుకు మనకు కొన్నిసార్లు శిక్షలు వస్తాయి? విశ్వాసత గలవాడమై నువ్వు నన్ను శ్రమపరచుతూ అంటాడు దావీదు. ఎందుకంటే దారి తొలగిపోయాను నేను, అందువల్ల నువ్వు విశ్వాసత కలిగి నన్ను కొట్టావు అంటాడు. యాకోబు కూడా అదే చెప్పాడు. మనం కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు దేవుడు కొట్టాడో అది మనకు అర్థం అవుతూనే ఉంటుంది. మనము తప్పుదారి పెట్టినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. అయితే ఏదో మనల్ని నాశనం చేయాలని,
మనకు నష్టం కలిగించాలని ఆయన ఎప్పుడూ చేయడు. ఫిబ్రవరి రాసిన 12వ అధ్యాయం 5 నుంచి మనము 14 వచనాలు చూస్తే తన పరిశుద్ధత మనలో ఏర్పరచాలని, తన నీతిలోనికి మనం రావాలని. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడడు అని రాసింది కదా. కనుక ఆయన పరిశుద్ధతలో మనము పాల్గొందాలని దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. కనుక ఒకవేళ అలాంటి కుంటితనం ఏదైనా మరి ఎప్పటికి పర్మనెంట్ గా దేవుడిని శరీరంలో పెట్టాడు అనుకో, దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఇంకా అసలు నిజానికి మాట్లాడితే అంతగా దేవుని ఎదిరించినందుకు, దేవునికి లోబడినందుకు మరి యాకోబు చచ్చిపోవాల్సిందే. ముఖాముఖిగా దేవుని చూసిన వాళ్ళు ఎవరు బతకరని దేవుడు మోషేతో కూడా అంటాడు కదా. మోషే ఒకసారి ఏ దేవా నీ ముఖం నాకు చూపించు, నీ ముఖం నాకు చూపించంటే నా ముఖాన్ని చూసి నరుడు బతకడయ్యా, కావాలంటే నా వీపు వెనుక భాగం నేను చూపిస్తా, అది కూడా నేను ఒక మరి చీల్చబడిన బండలో దాచిపెట్టి నా చేతితో నేను కప్పి నేను దాటి వెళ్ళిచున్నప్పుడు నా వీపు చూస్తావు అంటుంది. అది కూడా మరి వీపు చూడటం అంటే కూడా ఏంటో తెలియదు, కానీ మొత్తానికి నా నామాన్ని నీకు ప్రకటిస్తాను అంటుంది. అంటే ఆయన ముఖం చూడటం కాదు, కానీ ఆయన గుణగణాలు ఏంటో, ఆయన నామాల వలన, ఆయనకి ఇవ్వబడిన పేర్ల వలన, కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, ఇలాంటివి మంచితనం కలిగిన దేవుడు, ఇలా ప్రకటిస్తూ వెళ్తారు అనమాట. అంటే దేవుని స్వభావం అది. అదే ఆయన మరి మనకు చూపించుకోబడతాడు. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తాము, ఈ రీతిగా నా కాళ్ళు ఇరిగేటట్టు చేశాడు దేవుడు, మరి ఏం దేవుడమ్మా నాకు మేలు చేయలేదు కీడే చేశాడు అని అనుకుంటాం. కానీ ఒక్కొక్క అడుగు వేస్తుంటే యాకోబుకి అది గుర్తొస్తా ఉంటది కదా. దేవుడితో పోరాడాను, అయితే చివరికి ఓడిపోయాను, దేవుడే గెలిచాడు, అప్పుడు నేను యాకోబుని అని ఒప్పుకున్నాను, నా అసలు స్వభావాన్ని ఒప్పుకున్నాను, అందుకే దేవుడు నన్ను ఈ రీతిగా మరి దెబ్బ కొట్టే వరకు నేను లోబడలేదు అని చెప్పి ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు మన జీవితంలో కూడా శరీర బలహీనతలు కావచ్చు, రోగాలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఏదో ఒకటి అలవ చేసి దేవుడు ఆయనకి లోబడేటట్టుగా మనల్ని చేసుకుంటాడు. అది కూడా మనల్ని ఆశీర్వదించడానికి. కనుక అదే నిజమైన ఆశీర్వాదం. నీ స్వయం కార్యాలు నీలో నుండి తొలగించిన పుటితనమే నీకెంతో ఆశీర్వాదకరమైనది. యాకోబు తన జీవితకాలం అంతా ఆ పుటితనంతోనే నడుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఆదికాండం 31:3 దేవుడు యాకోబుతో కూడా ఉండబట్టే అంటే మత్తయి సువార్త 28:19-20 కూడా మనతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మరి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బాప్తిస్మేయండి, నేను చెప్పిన సంగతులన్నీ మీతో చెప్పినవన్నీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని శిష్యులుగా తయారు చేయండి. అంటే ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళతో దేవుడు మరి సమాప్తి వరకు ఉంటాడు. ప్రకటన 2:27 కొత్త పేరు మనకు కూడా ఇచ్చాడు, కొత్త గుర్తింపు కూడా మనకి ఇచ్చాడు. అందులో నడుచుకోవాలి. మన స్వయాన్ని పోగొట్టుకోవడం ద్వారా, ఆయనకు లోపరుచుకోవడం ద్వారా నీ జీవితంలో కూడా ఆయన ఏలుతున్నాడని నువ్వు ఎరగవచ్చు. జయించు వారిని నాతో కూడా సింహాసనంలో కూర్చొని పెడతాను. ఆయన ప్రభు ఏంటంటే సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు, ఏలే వాళ్ళే కదా. ప్రభు వెళ్తున్నాడు, ఆయనతో పాటు మనం కూడా జీవితంలో వెళ్ళాలంటే ఆశీర్వాదకరంగా ఉంది. మరి అటువంటి ఏలుబడి కలిగిన జీవితం మనం జీవించాలంటే మరి మనం జయించేవారిగా ఉండాలి. ఏం జయించాలి? మన స్వయాన్ని జయించుకోవాలన్నమాట. మన స్వయం కోరికలు, మన స్వయం చిత్తాలు, మన స్వయం పన్నాగాలు, మన శరీర కోరికలు, ఇవన్నీ కూడా మనం జయిస్తే సాతాన్ యొక్క శోధనలు వీటన్నిటి మనం జయించినప్పుడు ప్రభుత్వం కూడా సింహాసనం మీద కూర్చొని వెళ్తాం. ఈ సందర్భంలో నాకు ఒక ఆమె సంగతి గుర్తొస్తుంది. ఆమె హెబ్రోన్కి మరి మా విదేశ తీసుకొచ్చి మాతో పాటు ఆ కేజీ కాగితాలు కదిలించడం, ఇంకేదైనా పనులు మాకు చేసి 11 గంటలకి స్కూల్కి ఇచ్చిన కనుక ఆమె వెళ్ళిపోయి ఏదో ఒక రీతిగా సేవ చేస్తున్నాను కదా అన్న తలంపుతో దేవుడు పిలిచినా కూడా సేవకు రాకుండా
పోనీ రాకపోతే రాకపోయింది, ఎవరైనా పిలుపుండి మేము ఇబ్రోడ్కి వెళ్ళాలనుకుంటున్నామంటే అస్సలు వెళ్ళబాకండి ఇబ్రోడ్కి అని అందరినీ నిరుత్సాహపరిచాను అనే చెప్పింది. తర్వాత అయితే ఒకసారి ఒక కాలు ఇరిగింది, అప్పుడు కూడా లోపలి. తర్వాత ఇంకోసారి 2 కాళ్ళు ఇరిగిపోయాయి. అప్పుడు ఆసుపత్రిలో పడితే అప్పుడు ఆ నొప్పి బాధలు, ప్రభా నన్ను క్షమించు, నీవు సేవకు పిలిస్తే కూడా నేను రానని మరి ఇట్లా తీర్మానం చేసుకోవడం వల్ల నన్ను సరిగ్గానే కొట్టేవయ్యా అని చెప్పి అప్పుడు లోపడ్డది అనమాట. కనుక ఆమె మరి నడిచేప్పుడు ఆ గుడ్డితనం అనేది కనబడుతూనే ఉంటది కదా. కనుక మనం కూడా చాలా సార్లు ఇలా మొండిగా ఉండి దేవునికి లోబడకుండా ఏదో దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు మనం దేవునికి లోబడతాం. మరి అక్కడి నుంచి ఆశీర్వాదం ఆరంభం అవుతుంది. కనుక దేవుడు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నరులకు బాధ అయినా విచారమైన కలిగజేయడు, కానీ కొన్నిసార్లు మన మొండితనాన్ని బట్టి మనల్ని కొట్టాల్సి వస్తుంది అన్నమాట. కనుక కొన్నిసార్లు కొంతమంది దెబ్బలు తగిలినా కూడా ఇంకా మొండిగానే ఉంటారు. అట్లా ఉండకూడదు మనం. ఇది ఎందుకు వచ్చింది ప్రభా, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, మరి ఈ రీతిగా ఈ కుటితనం ఎందుకు వచ్చింది, కనుక నేను ఏం చేయాలి అని చెప్పి దేవుణ్ణి అడగాలి. ఏ ఆశీర్వాదం నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అడగాలి. యాకోబుకైతే దేవుడిని ముఖాముఖిగా చూశాను అయినా కూడా బ్రతికాను అని అది ఒకటి జ్ఞాపకం పెట్టుకున్నాడు. తర్వాత తన కుటితనాన్ని బట్టి అడిగేసినప్పుడంతా దేవుడు నన్ను ఆశీర్వదించడానికే కుటితనం కలిగజేశాడు అనేది గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞుడై ఉంది. కనుక ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంటే ఆ వాగ్దానాలు బట్టి స్తుతిస్తాము, తర్వాత దేవుడు మనకు చేసిన మేళ్ళని బట్టి స్తుతిస్తాము. కానీ ఎప్పుడైనా ఇలాగ నన్ను దెబ్బ కొట్టి నన్ను సరైన దారిలో పెట్టావు ప్రభు అని స్తుతిస్తామా? అలా చేయం కదా. కనుక ఆరాధనకు వచ్చినప్పుడు ఒకవేళ ఆ వారంలో నీకు ఏదైనా ఇలాంటి కీడు జరిగినట్టు లేక నీ కుటుంబంలో జరిగినట్టు కనపడింది అనుకో, నీకు ఆ వారం ఆరాధన రాదు, ఏమి రాదు. ఒకవేళ ఈ రోజు మీలో కూడా ఎవరైనా అటువంటి పరిస్థితిలో వచ్చారేమో, ఇప్పుడు వచ్చారేమో, ఒకవేళ అది నీకు నష్టంగా కనబడుతుందేమో, కానీ దేవుడు అది మేలు కొరకే చేసి ఉంటాడు. మనకు అర్థం కాదు, కానీ ఆయనకు తెలుసు ఎందుకు చేశాడు. అందుని బట్టి కూడా దేవుడిని మనం స్థుతించాలి. కనుక మీరు ఎదురు ఆరాధనకి చేరి వచ్చారు కదా, కనుక ఆయన నిజంగానే ఆరాధన తక్కుడు, ఆయన సార్వభౌముడు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. కనుక మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మన జీవితాలు ఎందుకు ఆయన అనుమతించాడో దీన్ని, ఈ శ్రమను, ఈ కష్టాన్ని మనకు తెలియకపోవచ్చు. మరి దావీదులాగా ఒకవేళ దారి తప్పుకోవడం వల్ల ఆయన విశ్వాసత కలిగి శ్రమ పరుస్తున్నాడేమో, అది కూడా మనము చూసుకోవాలి. కనుక ఆ రీతిగా మనం చూసుకొని ఆయన మీద పూర్తిగా ఆనుకునేది నేర్చుకోవాలి. మన స్వయం ప్రయత్నాలు, పన్నాగాలు, మోసాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి, అవును ప్రభా నిజంగానే నేను యాకోబులాగే ప్రవర్తించాను, కానీ నాకు ఏ సక్సెస్ లేదు, ఎంతో భయంగా ఉంది జీవితంలో, కనుక మరి నన్ను ఇప్పుడు కాపాడండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా అంటే దేవుడు తప్పకుండా కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. తనకి యాకోబుకి అదే జరిగింది. యాకోబు 2 సార్లు దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడే కాదు, ఇంకో చోట కూడా ఆయన మళ్ళీ మరి వాళ్ళ నాన్న దగ్గరికి ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా దేవుడు మళ్ళీ ఇశ్రాయేల్ గా నేను మీ పేరు మారుస్తున్నానని చెప్పాడు. అంటే ఇక కొంచెం అంతో ఎంతో మళ్ళీ అతుక్కొని ఉందేమో శరీరానుసారమైన మనస్సు. అందువల్ల దేవుడు 2వసారి కూడా ఆయనకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. కనుక ఎంత దేవునితో సమీపంగా ఉన్నాము, ఒకప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాము, ఆయన ముఖాముఖిగా చూసాము అని అనుకున్నా కూడా ఇంకా కూడా స్వభావం ఉంటది కదా, శరీర స్వభావం అనేది అంత ఎంతో పనిచేస్తూనే ఉంటుంది. అయినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాలనుకోవడం లేదు. మనం ఎంత మోసగాళ్ళమైనా, ఎంత మరి మడుగు లాగేవాడమైనా, అంటే కడుపులో ఉండగానే వాళ్ళన్న మడుగు పట్టుకొని లాగాడు కదా, నేను కాదు నువ్వు కాదు నేను ముందు పోవాలన్నా అన్నట్టుగా. కనుక చాలా సార్లు ఎవరైనా ముందుకు వెళ్తుంటే వాళ్ళ మడుగు పట్టుకొని లాగి, లేక వాళ్ళ మీద ఏదో ఒకటి చూపించిన మాటలు వాళ్ళ సాక్ష్యం పాడు చేసి, ఇక వాళ్ళ మొదలెడుతూ మానేసేటట్టు చేసి మనమే మరి వాటన్నిటిలో పాల్పొందాలని కూడా కొన్నిసార్లు చూస్తుంటాం. ఇట్లాంటి విశ్వాసులు కూడా ఉంటారు ఈ సంఘాల్లో, అనేక చూస్తుంటాం కదా, రకరకాల విశ్వాసులు ఉంటారు.
కనుక మనలో అలాంటి తప్పులేవి కూడా దేవుడు చూడకుండా ఉన్నట్టుగా మనము దేవుని ఎదుట పశ్చాత్తాపడదాము. అటువంటి అసూయ ఏదైనా వస్తుంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు ఆత్మీయంగా, కనుక మనం వాళ్ళని ఎలాగైనా తీర్చేయాలి అని మరి వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పి మరి ఆ రీతిగా మరి మనం చేయకూడదు అనమాట. కనుక ఇతరుల జీవితాలు ఏదైనా నష్టం మనం కలిగించామంటే మన నోటి మాట ద్వారా కానీ ఇంకా మరి దేని ద్వారా కానీ దేవుడు ఆ విషయంలో మనం లెక్క అడుగుతాడు. అంటే యాకోబు ఇంతకుముందంతా అలా ఉన్నాడు, అన్నను మోసం చేసినాడు, కడుపులో నుంచి ఆయన మడుగులు బట్టి లాగినాడు, నేను జ్యేష్ఠుడిగా ఉండాలను కాదు అని ఏదేమైతే నేను చిక్కగా కొరబెట్టి జ్యేష్ఠతో సంపాదించుకున్నాడు. అంటే ఇలాగూ మరి మోసాలతోనే జరుగుతూ ఉంటాయి కొంతమంది విశ్వాసం. ఒక సహోదరు చెప్తాను, ఏం డబ్బు సంపాదిస్తారో తెలియదు. ఒక వ్యాపారం తర్వాత ఒక వ్యాపారం, ఒక వ్యాపారం తర్వాత ఒక వ్యాపారం. కొన్ని ఆ డబ్బులు వచ్చినప్పుడు వాటిని ఏమన్నా సరిగా వినియోగించుకుంటారా, ఎక్కడ ఏదైనా కొంచెం ఎత్తి పెట్టుకుని దాచుకొని పిల్లల భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టుకుంటారంటే అది కూడా లేదు. ఎప్పటికప్పుడే పరగడుపు మళ్ళీ అప్పులు చేసుకుంటా ఉంటారు అని చెప్తా ఉంటే, మరి విశ్వాసులని పేరు కదా, ఆరాధన కూడా చేస్తారు కదా, మరి ఇలాగ ఎందుకంటే ఆత్మీయమైన అవగాహన లేకపోవడమే. కనుక మరి ఏదో ఒకటి జీవించేసేయాలి, ఈ లోకమే శాశ్వతం అన్నట్టు, ఈ లోకమే అనుభవించాలా అన్నట్టుగా మరి చాలా మంది ఉంటారు. దెబ్బలు పడతానే ఉంటాయి, ఆయన కూడా గ్రహింపు లేకుండానే ఉంటారు. అయితే మనం సెన్సిటివ్ గా ఉండాలి. దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఎందుకు దెబ్బలు అనుమతిస్తున్నాడు, ఎందుకు మనం పడిపోతున్నాము, కొన్నిసార్లు బండి మీద నుంచి పడిపోయి కాలు దెబ్బ తగిలింది ఇంకా నొప్పి తగ్గటల్లా ఇలాంటివన్నీ చెప్తుంటాం కదా. కనుక అవి కూడా చిన్నదైనా పెద్దదైనా మరి యాకోబు లాగా మనము మనలో ఉండే మోసాలు ఒప్పుకొని సరి చేసుకొని దేవుని ఎదుట యథార్థంగా మనము జీవించాలి. అప్పుడే మనకి యాకోబు లాగా తరతరాలకు ఆశీర్వాదకారణంగా ఉండగలదు. మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు కానీ ఇప్పటికీ ఇశ్రాయేల్ జనాంగము ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళదే విజయం లాగా మళ్ళీ పై చేయగానే ఉన్నారు. మరి ఏ టెక్నాలజీ అయినా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ వాళ్ళు మరి ఆండ్రాయిడ్ అనేది తీసేస్తే మనం ఎవ్వరం సెల్ ఫోన్లు కూడా వాడడానికి లేదు. అవన్నీ కనుక్కున్నది వాళ్ళే. ఏది పట్టుకున్న సాంకేతికంగా అన్నిట్లో ఫస్ట్ ఉండేది యూదులే. మనకు అంత ఆశీర్వాదం పెట్టాల్సిందంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనం. కనుక మనం కూడా ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే యాకోబులాగా ఉన్నట్టుగా ఒప్పుకొని మన జీవితాలు మన దేవుని వల్ల మార్చబడితే దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ, కాలు పుట్టైనా పర్వాలేదు కానీ దేవునికి అనుకూలంగా మనం జీవిస్తే అప్పుడు మన ద్వారా అనేకులు తరతరాలు ఆశీర్వదించబడడానికి కారకులు అవుతాం. అంటే అది పెద్ద ఆశీర్వాదం వాళ్ళ ద్వారా మనకు వచ్చిన ప్రపంచానికి యేసు ప్రభువే ఆ సంతానంలో ఇచ్చాడు. కనుక మనం కూడా మన ద్వారా ఇతరులకు మనం ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏమంటే యేసు ప్రభుని పరిచయం చేయాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. వీలైనప్పుడంతా కూడా మనం సువార్త చెప్తానే ఉండాలి. ఈ దినాలు సువార్త చెప్పడానికి కూడా వ్యతిరేకత చాలా ఇండియాలో కూడా ఎక్కువైపోతుంది. అయినా కూడా ఆపర్చునిటీ దొరికిన కొలది ఏదో ఒక రీతిగా వ్యక్తిగతంగానైనా మనం సువార్త చెప్తూనే ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయను కాక అలా మనం చేసినప్పుడు ఆయన ఆజ్ఞను నెరవేర్చినప్పుడు దేవుడు మనకు సదాకాలము తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని మన పక్షంలో దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమ మా ప్రభావ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరి ఒకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ఎంతైనా ప్రభావం మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడు, నమ్మదగిన దేవుడు, మన ప్రభు విశ్వాసత కలిగిన వాడు, నమ్మకస్తుడై మమ్మల్ని శ్రమపరుస్తావు. కొన్నిసార్లు మా యొక్క మోసకరమైన జీవితాన్ని మా అబద్ధాలని నాయన మరి ఈ లోక సంబంధంగా మరి ఎవరో ఒకరిని ఉంచి ఎవరి నోట్లో ఉన్న మన్నేసి మేము ఎదిగిపోవాలని, లోక సంబంధంగా మరి ఐశ్వర్యవంతులం కావాలని, మరి లోకాన్ని మొత్తంగా అనుభవించాలని మరి ప్రభా చూసేవారిగానే ఉంటాము. కనుక ప్రభా విశ్వాసులు ఎవరైనా ఇటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఉంటే మరి ఒకవేళ దేవుడు మరి కొన్నిసార్లు శిక్షించిన అది తన పరిశుద్ధిలో
పాలు పొందడానికే నేను గ్రహించుకోవడానికి దేవుని మీద ఆయాసపడకుండా దేవుని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఇలాంటి వాటి ద్వారా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు. అందుకొరకే వందనాలు. ఈ దినాన మాకు కలిగిన కష్టాలు బట్టి, శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి, నష్టాలను బట్టి కూడా దేవుని స్తుతించడానికి మీరు మాకు నేర్పించండి. యోగ జీవితంలో మీరు అన్ని తీసేసినప్పుడు, పిల్లలందరినీ ఒక్క దినాన్ని తీసేసినప్పుడు, అస్తంతా ఒక్క దినాన్ని పోవడానికి తీసేయడానికి సాతాన్ని అనుమతించినప్పటికీ కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామం స్థుతి కలిగిన దాకా నేనే చెప్పాడు. అలాగే మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. అన్ని వేళ మరి స్థుతికి నువ్వు యోగ్యుడు అని, ఆరాధనకు యోగ్యుడు అని అలా ప్రభావం చేయడానికి సహాయం చేయండి. ఏసునామం బయట ప్రార్థిస్తున్నాం తండ్రి. వేసిందా మమ్మీ? సరే సిస్టర్ మధ్యకు వచ్చి పాకి పరిచయం చేసిన మేరీ జైల సిస్టర్ కి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నిజంగా ఈరోజు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. మోసపూరితమైన జీవితం మరి యాకోబు జీవించినప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడలేకపోయాడు. దేవుని గురించాడు. తన కోరుకున్న చేసినాం, తన కోరుకున్న మరి ప్రతి సందర్భం తన విజయం అన్నట్లుగా ఉండడానికి చూశాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో వాడిగా ఉన్నాడు. మన పైన కావాలంటే వాడిగా ఉన్నాడు. మనందరి చుట్టూ ప్రతిసారి దేవుడు మన చుట్టూ కావాలని ఉన్నాడు. అందులో మోసపూరితమైన జీవితం మరియు మనం కూడా ఏ రీతిలో ఎవరిని వెనకలాగే వారిని ఉండకూడదు. అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా ఎవరికైనా సువార్త చెప్పే వారంగా మనం కూడా ఉండాలి. దేవుని మాటలను ఆధారం చేసుకొని ప్రార్థనకు వెళ్దామండి. యాకోబు జీవితం మనందరికీ మాదిరికరం. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా సిస్టర్? ఈరోజు ఆరాధన చేద్దామండి అందరము. రమ్య సిస్టర్ ఆరాధన చేస్తారు. జ్యోతి సిస్టర్ మ్యూట్ చేయండి. దయచేసి అందరం మ్యూట్ గా పెట్టుకున్నాము. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి సిస్టర్, ఎవరికైనా ఇంపార్టెంట్ ఉంటే. సిస్టర్ వినయ్ అని కోవెంట్రీలో ఉంటాడు, యూకే. ఆ బ్రదర్ కి ఈరోజు మేజర్ స్పైన్ సర్జరీ రేపు 6th, ఈరోజే కదా 6th. ఓకే, ఈరోజే 6th. మేజర్ స్పైన్ సర్జరీ ఉంది. తన కొరకు ప్రే చేయండి.